అనకాపల్లిలోని మెస్సయ్య అగ్నిజ్వాల మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో ఏజే స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో పస్కా పులియని రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్, సంఘస్థులు, పలు ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. శిరము పైన ముళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన గాయాల సాక్షిగా స్తోత్రమయ్యా కార్చిన నంబు సాక్షిగా యేసువ నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే పొందాడు. ఆ సిలువ దగ్గరికి రాత్రి నువ్వు రాగలిగితే, ఆ సిలువ యుద్ధకు నువ్వు రాగలిగితే ఎంతటి పాపినైనా క్షమించగలిగే నజరేయుడైన యేసు ఆయన. ఇదిగో ఆ క్షమాపణ, ఆ పాప క్షమాపణ కలుగు చేసే ఈ పాపము లేని నజరేయుడైన యేసు అందరి కొరకు చనిపోవాలి. అమ్మా, ఈ రాత్రి నీ కొరకు ఒక ఆయన చనిపోయాడు. ఈ రాత్రి నీ కొరకు ఒక ఆయన ప్రాణం పెడుతున్నాడు. చాలామంది స్నేహితులు ఏమంటారో తెలుసా? నేనున్న పోరా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. చెప్పండి, ఏమంటారు? చెప్పండి, నన్ను ఏమంటారు? పెళ్ళిలో అయ్యగారు ప్రమాణం చేపిస్తాడు. అమ్మా, కలిమిలో, లేమిలో, కష్టంలో, కన్నీటిలో నీ భర్తతో నీవు మంచిగా ఉంటావంటే వంటండే మామూలు వండను. నాకు పెళ్లి చేసేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను చెప్పాలో చెప్పకూడదు. మా మిస్సెస్ ఏముందో తెలుసా? అంటిల్ మై లాస్ట్ బ్రీత్ అంది. నాకు దెమ్మ తిరిగిపోయింది. నాకు అర్థం కాలా. అంటిల్ మై మరి నాదేమో ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్. మా ఏమో చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు పెద్దోళ్ళండి, చాలా ఉన్నతమైన స్థాయి చదువుకున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుండి నర్సులో చదువుకున్నాము. నాకు అర్థం కాలా. ఓసారి అంది, చాలా నీ మాట చాలా ఎంతూసియాస్టిక్గా ఉందండి. నాకేం అర్థం కాక డిక్షనరీని తిరగేసిన. మరి పెద్దోళ్ళు కదా వాళ్ళు, పెళ్ళిళ్ళు అట్నే అంటారు. మరి రియల్ లైఫ్లో చూడాలా కదా. కలిమిలో, లేమిలో, కష్టంలో అన్న వాళ్ళందరూ కరోనాలో ఒక్కడ బయటికి రాలా అన్నారా అండి? అనలేదా? అన్నారు, చాలామంది అన్నారు. అంత దాకెందుకు? వృద్ధాప్యంలో ఒక తండ్రి చనిపోతుంది అనుకోండి, ఆయనకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి. అరే నాన్న, నేను చనిపోతున్నా, నా 5 ఎకరాల పట్టా భూములన్నీ నా సమాధిలో ఏంటంటే ముందే చంపుతారు. ముందే ఏం చేస్తారు చెప్పండి? నిజమండి. ఈ లోక ప్రేమలన్నీ ఏమైపోతాయట? మాయమైపోతాయి. అంటిల్ మై లాస్ట్ బ్రీత్. ఎప్పుడన్నా కోప్పడితే అర్థమైద్ది అప్పుడు. అంటిల్ మై లాస్ట్ బ్రీత్ కదా. ఎప్పుడన్నా ఏమన్నా తాగపోతే అప్పుడు అర్థమైద్ది అంటిల్ మై లాస్ట్ బ్రీత్ అని. ఉండవు. చాలామంది అనుకుంటారు ప్రేమలు గొప్పవి అనుకుంటారు. ఒక్క నజరేయుడైన యేసు ప్రేమ తప్ప ఏ మనిషి ప్రేమలో పవిత్రత లేదు. ఏ మనిషి ప్రేమలో పవిత్రత లేదండి. ఈ లోక ప్రేమలన్నీ అంతరించిపోతాయి, వ్యర్థమైపోతాయి. కరోనా అప్పుడు మా ఆయన అంటే చాలా ఇష్టం అండి అని ప్రమాణం చేసిన ఒక్కల రాలా చూడటానికి. దగ్గరకు రాట్లా, దూరంగా చచ్చిపోతామని భయం, సావుకు కూడా భయమే. అందుకే ఒకానొక ఆయన్ని నువ్వు నమ్ముకుంటే, నీ పాపములు క్షమించబడితే నువ్వు మరణములో నుండి జీవములోకి దాటిపోతావు. ఆయన ప్రేమ చాలా పవిత్రమైంది.
ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది. ఏ మోసము, ఏ కపటము, ఏ డాంభికము లేని ప్రేమ అయింది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి యోచన చెయ్యి. నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావేమో, కానీ నీ అంతరంగంలో కట్టుకున్న పాపం పోవడం లేదు. అది పోవాలంటే పాపము లేని యేసును నువ్వు ఈ రాత్రి అంగీకరించాలి. ఆయన శరీరంలో నీవు పాలొందాలి. ఆయన రక్తమును నువ్వు స్వీకరించాలి. ఈ రాత్రి మీరు ఆ కార్యం చేయాలి. మా ఊళ్ళో సర్కస్ జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది చెప్పాలమ్మ? సర్కస్ ఇక్కడ కూడా జరిగిందట. అయితే మా అమ్మ ఒకతే యాక్టివ్గా ఉంది. చూడండి, సర్కస్ జరుగుతుంటే అందులో ఒకడు ఓ గుంటను తీసి పైన ఒక డబ్బా రేకును పెట్టి వాడు ఆ గుంటలోకి పోతుంటే మా అమ్మ అంటుంది, అయ్యా బాబాకయ్యా, నేనేం చేస్తాను చేస్తాను వాటి ఏం చేస్తాను చూద్దామని చూస్తున్నా. వాడు బాటం నేను 500 ఎత్తాయి అని ఎడుతుంది. ఈ లోపల ఒక ఆయన వచ్చి ఆయన పేరు మీద ఒక 500, వాడి పేరు మీద ఒక 2000, వాడి పేరు మీద 2016. మా తమ్ముడు చన్ను, నువ్వు ఇవేమి నమ్మలే కానీ నువ్వు దూరంగా పోవాలన్నా, నువ్వు నమ్ము పో అంటున్నాను. చూద్దాం రా, కొద్దిసేపు చూద్దాం వాడు ఏం చేస్తాడంటే. వాడు వీళ్ళు డబ్బులు చదివిస్తుంటే వాడు ఎక్కువ దూరుతుంటాం. మీకు అర్థమైందా? వీళ్ళు ఏడుస్తున్నారు. సర్కస్ చేస్తే ఏడుస్తున్నవే, నువ్వెవరవో తెలియకుండా, నిన్ను ప్రేమిస్తే ఏ లాభం లేకుండా ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు గాయం పొందితే ఎప్పుడైనా మనం కన్నీరు గార్చామా? ఏనాడైనా క్షమాపణ పొందామా? ఏనాడైనా ఆయన దగ్గరకు వచ్చామా? ఏనాడైనా కనీసం ఆయన ప్రేమను నువ్వు అనుభవించావా? ఈ రాత్రి నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ రాత్రి ఒకవేళ రహస్యంగా నేను ప్రభు దగ్గరకు వస్తే ఎలా నువ్వు అనుకుంటున్నామేమో. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పాపం పోతాది అని దాన ధర్మాలు చేస్తున్నారు. కొందరు వస్త్రదానమని, కొందరు అన్నదానమని, కొందరు గోదానమని, కొందరు భూదానమని, ఇవన్నీ దానాలు చేయడం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి మహిమ వస్తుంది, ఫలానా వాళ్ళు ఈ పని చేస్తున్నారని. కానీ మోక్షము పరలోకము రాదు. అందుకే ఇవన్నీ అడిగిన ఒక దొంగ ఏమన్నా తెలుసా? అయ్యా, నీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను ఏం చేయాలా? మరిచిపో అయ్యా అనలా, నన్ను జ్ఞాపకం చేసుకో. అసలు దొంగకి ఎంతమంది దొంగలు మారుతున్నారో కానీ నేను అనకూడదు. క్రైస్తవా వాళ్ళు మారటం లేదండి, నటిస్తున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, వీటి కొరకు ఆ డబ్బా పట్టుకొని రావటం, దాని కొరకు ప్రార్థన చేయించుకోవటం, ఆ రాత్రి అంతా ఏడవటం, ఒక చీప్ కొనుక్కోవటం, దాని కొరకు ఏడవటం, ఇవి కాదు. ఆయన రక్తములో మాత్రమే పాపక్షమాపణ ఉన్నది. ఆయన రక్తములో మాత్రమే నీకు నాకు విడుదల ఉన్నది. ఆయన శరీరములో పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుందట? స్వస్థత మంచిది. శారీరక స్వస్థత జరిగినా మళ్ళీ ఆ మనిషి చనిపోతాడు. కానీ నీ ఆత్మ, నా ఆత్మ చనిపోకుండా కాపాడగలగాలి అంటే పాపము లేని నజరైన యేసు నీ రాత్రి నువ్వు అంగీకరించాలి. పాపము లేని నజరైన యేసు నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇళ్లలో ప్రార్థన చేసుకునే అవకాశాలు కూడా లేవు. సమయం ఉండగానే ఇదే అనుకూల సమయం కాబట్టి నువ్వు రక్షణకరుడైన యేసయ్యను నువ్వేం చేయాలి? ఈ రాత్రి అంగీకరించాలి. అందుకే ఆయన కోపం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? మనం కొన్నిసార్లు ఏసేత్ర నిన్ను ఏమంటాడు ఆయన? ఏసేయటమే నిన్ను. నాకు ఒక మామ ఉండే, మేనమామ, భార్యని అంటాడు ఒకరోజు, నేనెవరినో తెలుసా? నరసింహనాయుడిని. అమ్మా ఏమంటాడు ఆయన? నరసింహనాయుడిని. నా బలం ఏందో తెలుసా? దెబ్బకు చంపుతూ నిన్ను అంటాడు ఆయన భార్యని. ఇంత గొడ్డలు తీసుకొని వచ్చిండు సెంటర్కి నరుగుతని. దాన్ని ఏం చేసిండు తెలుసా? ఆ నరసింహనాయుడు అనేది ఆ తర్వాత నాకు సినిమా అని అర్థమైంది, సినిమా పేరని.
ఇట్లా తిప్పుకుంటా ఇసిరేసి కాలుకి వచ్చి తగిలింది. ఆయన కాలుకే తగిలింది. ఆయన కాలుకు తగిలితే ఆ కాలుకు షుగర్ ఉంది. అసలు యాక్చువల్గా ఆయన షుగర్ ఉంది. చిన్న గాయం అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ కాలు తీసివేయబడి చనిపోయిండు. ఇప్పుడు నరసింహనాయుడు ఏమైంది చెప్పండి ఒక్కసారి. నీ బలం నా బలం ఎంత? కొంతమంది అంటారు నా బలం ఏందో తెలుసా, నా ఇంటి బలం ఏందో తెలుసా, నేనేందో చూపిస్తా అంటావు. 4 సార్లు మోషన్స్ అయితే మంచంలో నుండి లేవవు నువ్వు. లేస్తావా? లేవవు నువ్వు. అందుకే ఆయన కోపం వచ్చినప్పుడల్లా నిన్ను శిక్షించాలనుకొని ఏమనుకుంటాడు తెలుసా, మరిచిపోయి పారే నువ్వు మట్టివిరా అంటాడట. ఏమంటాడట ఆయన? ఎందుకో తెలుసా, నేల మట్టి నుండి నరుణ్ణి నువ్వు మట్టి పో. మనం కూడా పిల్లలను కొట్టాల్సి వచ్చినప్పుడు అరే ఎప్పరా నిన్ను క్షమిస్తాను పో అంటాడు. ఎన్ని పర్యాయములు నిన్ను నన్ను క్షమించాడో. శిక్షకు పాత్రులమై ఉండి, మరణమునకు పాత్రులమై ఉండి, పాపమునకు పాత్రులమై ఉండి వాటన్నిటి నుండి నిన్ను క్షమించి వదిలిపెట్టాడు. తెలిసియుడెను మనము మల్టి వారమనుచూను. మనం ఏంటట అనుకోబాకు. ఏ పాప క్షమాపణ, నా కొరకు ఆయన ఎవరో చనిపోతే నాకేమి పాప క్షమాపణ అని అనుకుంటాం కదా. చూడండి, ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఒకే ఒక విషయం అని పావుగా అంటున్నావు. ఇంకెప్పుడు ముగిస్తామని అనుకుంటున్నారు చాలామంది. ఒక్క విషయమే చెప్తా. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డను కన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏం చెప్తారో తెలుసా, మీ బిడ్డలకు కామెరలు అయినాయి అమ్మా, నువ్వు జాగ్రత్తగా పథ్యము చేయాలి. ఏం చేయాలి చెప్పండి? తల్లి ఏం చేయాలి? చూడండి, రోగం ఎవరికో తెలుసా? బిడ్డకు. చూడండి, ఆ బిడ్డకు రోగం వస్తే తల్లి ఎందుకు పథ్యం చేయాలి? రోగం ఎవరికి? బిడ్డకి. కానీ పథ్యం ఎవరికి? తల్లికి. పాపం మనది, మరణం ఆయనది. ఎందుకో తెలుసా? ఆ తల్లికి ఆ బిడ్డకి వినాభావ సంబంధం ఉంది. నాకు నీకు ఆ నజరేయుడైన యేసుకు అనుబంధం ఉంది. ఎందుకో తెలుసా? మీరు నాకు పిల్లలయ్యుండి, మీరు నాకు బిడ్డలయ్యుండి, మీరు నాకు కుమారులయ్యుండి నా నుండి తొలగిపోతున్నారని ఆయన వేదన పడుతూ ఉన్నాడు. అందుకే మనము మల్టి వారమనుచు తనకు ముందే తలసియుడెను మనము మల్టి వారమనుచును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆ కారణాన్ని బట్టి కేవలం నీవు నేను శిక్షార్హులమై ఉన్నప్పటికి కూడా నిన్ను నన్ను క్షమించి ఆ మనుషుడు నీకు రక్షణ కల్పించాడు. అట్టి మనుషుడైన నజరుడైన యేసు ప్రభు దగ్గరికి ఈ రాత్రి నువ్వు రాగలిగితే ఎంతటి పాపమునైనా అమ్మా ప్రార్థన చెయ్యి. ఎవరు ఖాళీగా ఉండొద్దు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించుచు యేసు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఈ రాత్రి నువ్వు జ్ఞానవంతుడువనో, నువ్వు చదువరివనో, నీవు పాండిత్యము గలవాడువనో, నీవు డబ్బున్న వ్యక్తివనో,
లేకపోతే నువ్వు ఆశీర్వదించబడి భూ సంబంధమైన వాటి ద్వారా ఒకవేళ నేను కలిగి ఉన్నా నువ్వు అనుకుంటున్నామేమో, అవన్నీ నీకు నాకు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? నీవు నేను పాపివై ఉండగానే అనుగ్రహించాడు ఆయన. అందుకే ఈ మనుషుడు చనిపోవాలి. ఏ దేవుడు చేయలేని కార్యము ఆయన సిలువలో చేశాడు. ఏ మనుషుడు చేయలేని కార్యాన్ని ఆయన సిలువలో చేశాడు. ఏ మనుషుడు చేయలేని, ఏ దేవుడిటులా చేసెనో తన అసువులు మనకై బాపెనో. ఏ దేవుడిటులా చేసెనో తన అసువులు మనకై బాపెనో. మహిమలో నీవే ఆనుడా, మహిమలో నీవే ఆనుడా, మనుజాలికి నిజమగు దేవుడా, మనుజాలికి నిజమగు దేవుడా. నాకు పాదాలు దూరము రాయగా, నా పాపాలే ప్రభునిలా చేసేగా. నాకు పాదాలు దూరము రాయగా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, ఈ రాత్రి ఈ పస్కా పండుగలో యూదులు 8 రకాలైన కార్యాలను జరిగించేవాళ్ళు. ఆ 8 కార్యాల్లో నీవు మా కొరకు మేము చేయలేమని, కేవలం మేము మంటి వారమని ఎరిగి సిలువలో మా కొరకు చేశావు అయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం? కైప అంటూ ఉన్నాడు, అరే బాబు, మనమందరము నశించిపోకుండా ధర్మశాస్త్రములో ఉన్న ఈ మత్సలేని గొర్రె అయినటువంటి ఈ నజరేయుడైన యేసు వధించబడాలి, ఆయన కొట్టబడాలి, ఆయన వీపు నాగలు దున్నబడాలి. ఈ రాత్రి నువ్వు ప్రార్థించు తల్లి. లోకంలో ఎన్నో వీటి కొరకు ఏడుస్తావే, నీ కొరకు నా కొరకు ఎన్నిసార్లు నిన్ను శిక్షించవలసి, నువ్వు శిక్షకు పాత్రుడు అని ఎరిగి నిన్ను ఆయన ప్రేమించాడో తెలుసా? అమూల్యమైన రక్తం చేత నిన్ను కడగాలని ఈ రాత్రి ఎంతవరకు నువ్వు బాప్తిసం పొందకుండా, ఎంతవరకు ఆయనకు దూరముగా ఉంటే నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో ఈ మనుష్యుడు చనిపోయాడు నీ కొరకు. ఆ మనుషుడే నజరేయుడైన యేసు. ఆయన గాయములు, ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది. ఈ రాత్రి అంతరంగా స్వస్థతలు నీకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. అటు కృపాటి ధన్యత ఈ రాత్రి మీకు కలుగు చేయాలని, ఆ పస్కా పండుగలో ఉన్నటువంటి బలి అయిన గొర్రెపలైన నజరేయుడైన యేసు యొక్క ఆశీర్వాదం, ఆయన రక్త ప్రోక్షణ నీ ఇంటికి, నీ బిడ్డలకు, మీ అందరికీ జరుగునని రహస్యంగా. ఒకవేళ యేసు యొద్దకు వెళితే నన్ను తక్కువ వాళ్ళు అనుకుంటున్నారేమో, నేను తక్కువ జాతి వాడు అనుకుంటున్నారేమో. అమ్మా, నీలాగా నాలాగా కైఫా ఓ ఉన్నతమైన ప్రధాన యాజకుడు ఆయన అంటూ ఉన్నాడు, మనుషులందరి కొరకు ఒకడు చనిపోవాలి. ఆ ఒకడు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు రహస్యంగా. ఈ మైకు ద్వారా ఒకవేళ నువ్వు విని భయపడి నువ్వు ఆయన ఎందుకు రాలేకపోతున్నావేమో, రానున్న రోజుల్లో నీ బిడ్డలకు, నీకు ఆయన రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన దగ్గరకు నువ్వు రాగలుగుతావా? ఆయన యొద్దకు నువ్వు రాగలుగుతావా? నిన్ను త్రోసివేసేవాడు కాదు ఆయన. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దీవెనలు పొందాలని, ఆ పస్కాలో నీవు నేను పాల్గొందాలని, అటు కృపటి ధన్యత దేవా మీరు మా అందరికీ కలుగు చేయాలని, ఇటు కార్యములంతట్లో మీరే మహిమ పొందమని, సమస్తమును కొన్ని మేలు జరిగించమని నజరేయుడైన యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో నాకున్న సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఈ రాత్రి మీరందరూ ఓపిక చాలా జాగ్రత్తగా దైవవాక్యం విన్నారు. నన్ను ఈ సభకి నేను అర్హుడిని కానప్పటికని, యోగ్యత నాకు లేనప్పటికని, నాకంటే ఘనులైన వారు నా వెనుక ఉన్నారు. వారి పాదములు కడగడానికి నేను అర్హుడిని కాదు, కానీ నాకున్న భారము, నాకున్న బాధ్యతను బట్టి కొన్ని మాటలు మీకు బోధించవలసినవి ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ వేదిక మీదకి, ఈ సభలోకి
ఆయన మాటలు అందించడానికి నన్ను పిలిచినటువంటి దేవుని దాసులు స్టీఫెన్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి, వారి సంఘస్థులకును, అలాగే శాలం రాజన్న, ఇక్కడ ఉన్నటువంటి మధుపాల్ గారు, వేదిక మీద ఉన్న దైవ సేవకులకి రాత్రి వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు మానవులందరి కొరకు చనిపోయాడు. ఆయన స్వీకరించి రాత్రి నువ్వు ఆయన పిలవలేవేమో, ఒకవేళ యేసు 2 అక్షరాలు నా పాపంలో క్షమించు అని నువ్వు నా లోపలికి రమ్మని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నిన్ను నన్ను క్షమించేటువంటి వాడు. అటు కృపాటి ధన్యత మనందరం పొందాలని 50 చిత్తమైతే మరోసారి మనం 50 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై ఈ రాత్రే ఆయన ఇక్కడికి వచ్చి మనందరం తీసుకొని పోతే మనందరం పరదేశంలో కలుద్దాం. అటు కృపాటి ధన్యత ఈ గ్రామానికి కలుగు చేయాలని విన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ఎన్నుకున్నటువంటి మెస్సయ్య కొరకు మనం ఏమి చేసినా అది తక్కువే. కాబట్టి ఇంకా ఎంతకాలం మనం రక్షణ లేకోకుండా, రక్షణ అంటే కొంతమందికి అర్థం కాదు, బాప్తిసం, నూతన మారు మనసు. ఎంత సంపాదించినా చాలామంది చనిపోయారు కదా, వెనకేమన్నా పోతున్నాయండి? మనకు తెలుసు ఇవన్నీ విషయాలు ఏమీ ఉండవు. ఇలా ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాం చేయడానికి ఎంతో శ్రమ ఉంది, ఎంతో ప్రార్థన ఉంది, ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు ఉన్నారు. చిన్న మంద భయపడకు అన్నాడు, భయపడకుండా ముందుకెళ్తున్నాం. ఈ చిన్న మందని బలపరచడానికి సేవకుని మరి ఇక్కడ తన గద్ద రెక్కల మీద తోడుకొని వచ్చినట్లుగా మరి సురేష్ అన్నని ఇక్కడ తీసుకురావడం ఎంతో సంతోషకరం. చాలా చక్కని విషయాలు చెప్పారు. తన చిత్తమైతే అంటే అనేక సార్లు యవనస్తులు కూడిక పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను నేను. అసలు వాస్తవంగా యవనస్తులను పిలిచేసి చక్కని విషయాలు, యవనస్తులకు ఉపయోగపడే మాటలు చెప్పాలని అనుకున్నా. కానీ ఈరోజు ఈ రీతిగా ఈ పండుగలో పాల్గొనడం చాలా సంతోషకరం. వారిని, మరి అక్కగారిని, వారి పిల్లలను, వారి సేవను తండ్రి ఇంకా వృద్ధిపరిచి, అభివృద్ధిపరిచి, దీవించి తనని ఇంకా గొప్పగా వాడుకోనుగాక. తండ్రి స్తోత్రం.